హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నేను చేసే కరెంట్ అఫైర్స్ వీడియో ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మన కమ్యూనిటీలో దాదాపు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ క్లిప్పింగ్స్ అని ఉన్నాయి. ఇది ఎగ్జామ్ టైం కాబట్టి ఆ కమ్యూనిటీలోకి వెళ్తే మీకు వీడియో లింక్స్తో పాటు పేపర్ క్లిప్పింగ్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఉంటాయి, వాటిని చూడగలరు. ఇక వార్తల్లోకి వెళ్తే పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు సీఎం సత్కరించారు. ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. దీంట్లో పద్మశ్రీ పురస్కార గ్రహీతలైన గడ్డం సమ్మయ్య చిందు యక్షగాన కళాకారుడు, దాసరి కొండప్ప బుర్రవీణ, వేలు ఆనందాచారి స్థపతి, కూరెళ్ల విఠలాచార్య కవి రచయిత, కేతావత్ సోమ్లాల్ బంజారా గాయకుడు, ఉమామహేశ్వరి హరికథ కళాకారులకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సీఎం శాల్వాతో సత్కరించారు. ఒక్కొక్కరికి 25 లక్షల చెక్కులు అందించారు. నగదు బహుమతి అందజేసినందుకు ముఖ్యమంత్రికి వారందరూ కృతజ్ఞతలు తెలిపారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం 54,61,238 ఎకరాల్లో పంటలు వేశారు. వానాకాలం సీజన్స్ పైన వ్యవసాయ శాఖ ఒక నివేదికను వెలువడించింది. దీంట్లో సాధారణ సాగు విస్తీర్ణంలో 42.23% అని తెలిపింది. బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పంటల విస్తీర్ణం పైన వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రతి 36,88,217 ఎకరాల్లో, వరి 4,14,016 ఎకరాల్లో సాగు అవుతుంది. సోయాబీన్ 3,20,213 ఎకరాల్లో, మొక్కజొన్న 2,57,994 ఎకరాల్లో, కందులు 2,95,033 ఎకరాల్లో, పెసలు 44,141 ఎకరాల్లో సాగు చేశామని వ్యవసాయ శాఖ తెలిపింది. పర్యాటక ప్రగతిలో మనము ఎక్కడున్నామంటూ ఒక క్లిప్ విడుదలైంది. దీంట్లో చూసినట్టయితే పర్యాటక ప్రగతిలో ప్రోత్సాహకాలతో పొరుగు రాష్ట్రాల పరుగు 2021-2022 గణాంకాల్లో చాటుతున్న వాస్తవాలు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు హైదరాబాదు శివారు ప్రాంతాలకు పరిమితమవుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. అయితే ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రానికి ఒక విధానం అనేది లేకపోవడం దీనికి కారణము. రాష్ట్రంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నప్పటికీ గోల్కొండ కోట, చార్మినారు, రామోజీ ఫిలిం సిటీ, తెలంగాణ సచివాలయము, రామప్ప ఆలయము, యాదాద్రి ఆలయము, భద్రాచలము, అమరాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్, అనంతగిరి అడవులు, నాగార్జున సాగర్ డ్యాము, లక్నవరం, బోగత జల పర్యాటక ప్రాంతాలు, చేనేత ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి, ప్రపంచ నలుమూల నుంచి ఆకర్షించగలిగే బుద్ధవనం ప్రాజెక్టు వంటివి పర్యాటక ప్రదేశాలు అనేక ఉన్నాయి. అయితే హైదరాబాద్ నుంచి దేశంలో ప్రధాన నగరాలకు, విదేశాలకు నేరుగా విమాన సౌకర్యం ఉంది. దేశంలో ప్రధాన నగరాలకు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. అయినా పర్యాటకులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం అనేది వెనుకబడి ఉంది. ఇక్కడ దేశంలో 2021-2022లో అత్యధిక పర్యాటకులు వచ్చిన రాష్ట్రంలో తొలి 10 రాష్ట్రాలు చూసినట్టయితే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్ ఈ విధంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలలో నర్సరీ పాఠాలను ఈ నెల జూలై 15 నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులకు యూనిఫామ్లు అందిస్తామని తెలిపారు. అయితే ఈ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి జిల్లా సంక్షేమాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదడు సైజుకు శరీర బరువుతో సంబంధం లేదు అని బ్రిటన్లోని రీడింగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. పైపెచ్చు శరీర పరిమాణంలో సంబంధం లేకుండా కొన్ని జీవుల్లో బుర్ర పరిమాణం ఉంటుందని వారు తెలిపారు. అంటే కొన్ని పెద్ద సైజు జంతువులు ఊహించిన దానికన్నా చిన్న మెదళ్ళు ఉన్నట్లు వీరు తెలిపారు. దీంట్లో పెద్ద చిన్న మెదళ్ళు దిశ వేగవంతమైన మార్పులు కనిపిస్తున్నట్టు వివరించారు. అయితే పెద్ద జంతువుల్లో బుర్ర పెద్దదిగా కాకుండా ఏదో అడ్డుపడుతున్నట్లు తెలిపారు. నిర్దిష్ట పరిమాణం కన్నా పెద్దగా ఉండే మెదడు నిర్వహణ కష్టం కావడం ఇందుకు కారణమా అని పరిశీలించాల్సి ఉందని తెలిపారు. యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోదీ స్పష్టీకరించారు. ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. దీంతో శాంతికి ప్రయత్నిస్తామని చర్చలు దౌత్యం
ద్వారా సత్వర శాంతి స్థాపనకు భారత ఆస్ట్రియా ప్రయత్నిస్తామని తెలిపారు. భారత్కు ప్రభావశీలమైన అత్యంత విలువైన దేశమని, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనలో కీలక భాగస్వామి అని ఆస్ట్రియా ఛాన్సలర్ నెహమ్మర్ పేర్కొన్నారు. రష్యా దూకుడుపైన మేము వివరంగా చర్చించామని తెలిపారు. పలు రంగాల్లో సహకారం అందించుకోవాలని, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, ఆవిష్కరణ, సంప్రదాయేతర ఇంధనం, హైడ్రోజన్, జలం, వ్యర్థాల నిర్వహణ, కృత్రిమ మేధ, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో పరస్పరం సహకరించుకోమన్నామని, వృత్తి నిపుణులు, చట్టబద్ధత వలసలపైన ఇప్పటికే ఒప్పందం కుదిరిందని తెలిపారు. భారత్లో పెట్టుబడులు పెట్టవలసిందిగా ఆస్ట్రియా కంపెనీలకు ప్రధాని ఆహ్వానించారు. వియన్నాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. బోయింగ్ స్పేస్ క్యాప్సూల్ స్టార్ లైనర్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములు తిరిగి తాము అందులోనే వెనక్కి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని వారాల కిందటే తిరిగి రావాల్సిన వారు స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం సునీతా విలియమ్స్తో పాటు బూచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. తుపానుతో హ్యూస్టన్ అతలాకుతలం అయింది. దీంట్లో బెరెల్ తుపానుకు విరుచుకుపడింది, తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అమెరికాలో 4వ పెద్ద నగరమైన హ్యూస్టన్లో వెలువడిన తుపాన్ పేరు బెరెల్ తుపాన్. దీనివల్ల 20 లక్షల ఇల్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెక్ రిపబ్లిక్లో ప్రేగ్ జంతు ప్రదర్శనశాలలో ఈ నెల 1న పుట్టిన చైనీస్ అలుగు, దీని పేరు పాంగోలిన్. ఇది గత 2 ఏళ్లలో అక్కడ పుట్టిన రెండో అలుగు కావడం విశేషం. అంతరించిపోతున్న వీటి జాతిని పరిరక్షించేందుకు అక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆకాశమే అద్దుగా గేమింగ్ పరిశ్రమ విస్తరణ త్వరలో 23,100 కోట్లతో స్థాయికి గ్రాండ్ ధర్మస్టాన్ భారత్ ఈ గేమింగ్ ఫెడరేషన్ నివేదిక ఇచ్చింది. దీంతో అధిక యువ జనాభాతోనే వారానికి 8.5 గంటలు గేమింగ్లోనే ఉంటున్నట్టు పన్ను భారాన్ని తట్టుకొని మరీ వీటిని నిర్వహిస్తున్నారు. ఈ సవాళ్ళను అధిగమిస్తేనే గేమింగ్ పరిశ్రమకు కొన్ని సవాళ్లు ఉన్నాయి. దీంతో వీటిని నియామకాలు అమలు కావాలని, మోసాల నుంచి కాపాడే వ్యవస్థ ఉండాలని సూచించింది. వింబుల్డన్ సెమీస్లో ప్రవేశించారు జకోవిచ్ కూడా. అయితే రెండో వింబుల్టన్లో టైటిల్ గురిపెట్టిన రెబెకినా జోరు కొనసాగిస్తుంది. మెరుగైన ఆట తీరుతో ఆమె సెమీస్లో అడుగుపెట్టింది. మరోవైపు వోస్టా పెంకోకు షాక్ ఇచ్చింది. క్రెజ్కోవా కూడా ముందంజలో వేసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో జకోవిచ్ వాకోవర్కు లభించింది. 3వ టీ20లో జింబాబ్వే పైన భారత్ విజయం సాధించింది. సిరీస్లో 2-1తో ఆధిక్యం. భారత ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 స్కోర్ చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 స్కోర్ చేసింది. ఇక కోఫా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్షిప్ అర్జెంటీనా ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం సెమీస్లో ఆ జట్టు 2-0 తేడాతో కెనడాను ఓడించింది. ఇవి జూలై 11, 2024కు చెందిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.